వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. బట్వారం మండలం తోరిమిడి గ్రామానికి చెందిన గుడాల మాణిక్యం మొత్తం 12 బైకులు దొంగిలించడాన్ని పోలీసులు వెల్లడించారు. గతంలో బైక్ మెకానిక్ గా పనిచేశాడని చెప్పారు. ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. పలు పిఎస్ పరిధిలో మాణిక్యంపై 13 కేసులున్నాయని, 10 సార్లు జైలుకు వెళ్లాడని అధికారులు తెలిపారు. సిసిఎస్ పోలీసు వారు ఒక అంతర్ జిల్లా బైక్ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 17 లక్షల విలువ కలిగినటువంటి 12 హై ఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు చూస్తే కనుక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది. ఇది మనకి సిసిఎస్ పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి, తర్వాత వాళ్ళ టీము, అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీళ్ళిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బంట్వారం మండలము తోరుమామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం, తండ్రి నారాయణ, వయసు 24 సంవత్సరాలు. ఈ వ్యక్తి అప్పటికే 13 కేసులలో 10 సార్లు జైలుకి పోయి రావడం జరిగింది. గతంలో మొయినాబాద్, మియాపూర్, శంకర్పల్లి, మాదాపూర్, నార్సింగ్, గోల్కొండ, కేపీహెచ్పి, పటాన్చెరువు, కొండాపూర్, సదాశివపేట్, సిద్దిపేట, ఖమ్మం, జిఆర్పి వీటన్నిటిలో కూడా గతంలో కేసులు అయినాయి. ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ను కూడా దాన్ని తీసేయడము, ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పోయి రావడం జరిగింది. మరి ఆ కేసులో కూడా స్టేటస్ ఏందనేది కూడా మేము తెలుసుకుంటాం.